లోపల అంతా జ్ఞానం ఉంది, కానీ మనకి జ్ఞానం ఉందని మనకి జ్ఞానం తెలియదు. లోపల అందరూ భగవంతుడే, కానీ బయట రాక్షసుల్లో ఉన్నారు. బయట అమానవత్వం, లోపల మటుకు భగవతత్వమే ఉంది. అయితే మన భగవతత్వం మనం తెలుసుకోవాలి బాగా. కనుక ఈరోజు ఈ రాక్షసత్వం గురించి తెలుసుకుందాం. పతంజలి అష్టాంగ మార్గంలో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధానం అని తెలుసుకుందాం. యమాలు అంటే ప్రిన్సిపల్స్, నియమాలు అంటే ప్రాక్టీసెస్, ఆసనం అంటే బాడీ పాస్చర్, ప్రాణాయామం అంటే అబ్జర్వింగ్ ద బ్రీతింగ్, ప్రత్యాహారం అంటే గెటింగ్ ద కాస్మిక్ ఎనర్జీ, ధారణ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని శరీరంలో నిలుపుకోవడం, ధ్యానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్, సమాధి అంటే గెటింగ్ ఆల్ ద ఆన్సర్స్. ఇందులో ఈ యమం అన్న దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. ఆ 5 ప్రిన్సిపల్స్ ఏంటంటే అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. ఇవి పతంజలి మార్గంలో మొట్టమొదటి చెప్పారు. తర్వాత నియమాలు ఉన్నాయి. తర్వాత వస్తుంది ఆసనం. హాయిగా కూర్చోవాలి, 3 గంటల సేపు ఒకటే ఆసనంలో కదలకుండా కూర్చోవాలి. అది ఆసనం అంటారు, జయం, ఆసన జయం. తర్వాత ప్రాణాయామం, అబ్జర్వింగ్ ద బ్రీతింగ్. మన దగ్గర ఉంది శ్వాస అనే గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గర కూర్చోవాలి మనం. గురువు దగ్గర కూర్చోవడమే ప్రాణాయామం. అప్పుడు ఏమవుతుందంటే ప్రత్యాహారం జరుగుతుంది. ఆహారం అంటే నోట్లోంచి వచ్చేది ఆహారము, ప్రతి అంటే ఆపోజిట్. ఇక్కడి నుంచి మనం ఎనర్జీ డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడి నుంచి తీసుకున్న నోట్లో తిన్న యాపిల్ కానీ లడ్డు కానీ డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. కానీ డైరెక్ట్గా మనకి ఎనర్జీ వచ్చే సోర్స్ ఉందన్నమాట మనకి. దాని పేరు ప్రత్యాహారం అంటారు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో ఆ ప్రత్యాహారం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బయట ఉన్న ఎనర్జీ మనకి లోపలికి వచ్చిందో, ఈ లోపల బాగా శుద్ధీకరణ జరుగుతుంటుంది, అత్తలాకుతనం అవుతుంటుంది. నాడి మండలంతో శుద్ధీకరణ అయినప్పుడు దాన్ని భరించాలి మనం. ఆ యొక్క శక్తిని ధారణ చేయాలి మనం, ధరించాలి. దాన్ని ధారణ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ధ్యానం వస్తుంది. అంటే ధ్యానం అంటే యానం అంటే ప్రయాణం, ధీ అంటే ఆత్మశరీరము. ఈ ఆత్మశరీరంతో ఆత్మలోకాలు తిరుగుతాం. ఈ ఆత్మశరీరంతో మనం ఆత్మలోకాలు తిరిగినప్పుడు మనకి సమాధానాలు దొరుకుతాయి. సృష్టి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటి సంగతి, మనం ఎవరము, అందరూ మొత్తం అన్ని సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలు వచ్చిన స్థితే సమాధి స్థితి. కనుక యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. చాలామందికి రాక్షసులకి మేము రాక్షసులని తెలియదు. వాళ్ళకి మాంసం తినే వాళ్ళకి మేము బాగా ఉన్నాం కదా, మేము మంచిగా ఉన్నాం కదా అనుకుంటారు. కానీ రాక్షసత్వం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎప్పుడైతే ఆ రాక్షసత్వం పోయి మానవత్వం వస్తుందో, ఆ మాంసాహారం తిండా పోయి శాకాహారం, ఆ హింస పోయి అహింస వస్తుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓ ఇన్ని రోజులు నేను పాపం చేశానని చెప్పేసి. మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అహింస పరమో ధర్మ. హింస చేయరాదు. నువ్వు పతంజలి మాట విన్నా వినకపోయినా, ధ్యానం చేసినా చేయకపోయినా, నీకు మోక్షం కావాల్సిన విషయం నువ్వు మానవత్వం ఉండాలి. నువ్వు రాక్షసం చేయడానికి వీల్లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రావణుడు గొప్ప తపస్సంపన్నుడు. ధ్యానం చేసి 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 ఈశ్వరుని సంపాదించుకున్నాడు, ఎన్నో శక్తులు సంపాదించుకున్నాడు. కానీ వాడు మాంసం తినేవాడు, రాక్షసుడు. కనుక రాముడు ఆ రాక్షసుని చంపవలసి వచ్చింది, రాక్షసులందరినీ చంపవలసి వచ్చింది. ఈ రాజులందరూ మాంసం తినేవాడు ఉండి కనుక పరశురాముడు ఆ రాజులందరినీ చంపవలసి వచ్చింది. నువ్వు ఇంకొకరిని చంపావంటే, ఒక జీవిని చంపావంటే నువ్వు చంపడానికి అర్హుడవు, నువ్వు చంపబడ్డానికి. సో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో రాక్షసత్వం పనికిరాదు. అహింస పరమో ధర్మ. నువ్వు సత్యంలోకి రావాలంటే అహింసలో ఉండాలి. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. 5 యమాలు, ప్రిన్సిపల్స్. అయితే ఇవన్నీ ఎలా వస్తాయంటే ధ్యానం చేస్తే వస్తాయి, అందరికీ వస్తాయి. ఆ రాక్షసత్వం పోతుంది. కనుకనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో యమము నియమం చివరిలో పెట్టాము, మొట్టమొదటిలో ఆసనం పెట్టాము. నువ్వు ఎలాంటి వాడివైనా సరే ఫస్ట్ ఆసనంలో కూర్చో, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ప్రాణాయామం చెయ్యి, ఆ శక్తిని తీసుకో, కాస్మిక్ ఎనర్జీని తీసుకో. రోజు కూర్చుని ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం నేర్చుకో, దాన్ని ధరించు.
ఎలాగైతే ఈ బట్టలను ధరించామో మనం పొద్దున్న లేచి వేసుకుంటాం కదా కొత్త బట్టలు, బాగా శుభ్రమైన బట్టలు వేసుకుంటాం, ధరిస్తాం కదా. అలాగే ఆ శక్తిని ధరించాలి మనం. దాని పేరు ధారణ. ఆ శక్తిని ధరించినప్పుడు మనకి ధ్యానం వస్తుంది. మనకి ఆ శక్తి కావాలి. మనకున్న శక్తి సరిపోదు ధ్యానానికి, బయట ఉన్న శక్తి లోపలికి రావాలి. ఒక పెద్ద ఇల్లు కావాలనుకోండి, మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు, ఇంకో డబ్బు సంపాదించుకోవాలి. మనం డబ్బు సంపాదించుకోవాలి, ఇల్లు కొనుక్కోవచ్చు. ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు కావాలి. కానీ ఆధ్యాత్మికతలో ఏదైనా సంపాదించుకోవడం కోసం శక్తి కావాలి, కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని సంపాదించుకుంటాము ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా, ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రత్యాహారం చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని బాగా నిలుపుకున్నప్పుడు మన శరీరంలో మనకి ధ్యానం సంభవిస్తుంది. ఆత్మశరీరం విడుదలవుతుంది. ఆత్మశరీరం విడుదలై ఆత్మలోకాలన్నీ తిరుగుతాం. కోటాను కోట్ల ఆత్మలోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీ చూస్తాం. ఎలాగైతే భారతదేశంలో ఎన్ని సిటీస్ ఉన్నాయి, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, బొంబాయి ఉంది, అన్నీ తిరగాలి కదా. ఓకే, బెంగళూరే ఉంది ఏమిటి? అన్ని సిటీస్ ఉన్నాయి, అన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని చోట్ల తిరగాలి. అలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి, ఒక భూలోకమే కాదు. నాట్ జస్ట్ ఎర్త్ ప్లానెట్. దేర్ ఆర్ సో మెనీ ప్లానెట్స్, దేర్ ఆర్ సో మెనీ గ్యాలక్సీస్, సో మెనీ యూనివర్సెస్, సో మెనీ కాస్మోసెస్. ప్రతి చోట ఎంతో జరుగుతోంది. అక్కడ బెంగళూరులో మనుషులు ఉన్నట్టే చెన్నైలో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, ఢిల్లీలో, న్యూయార్క్లో ఉన్నారు, మాస్కోలో ఉన్నారు, బైజింగ్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూడాలంటే మనం తిరగాలి, లోకాలని తిరగాలి. అప్పుడు త్రిలోక జ్ఞానము, త్రికాల జ్ఞానం వస్తుంది. త్రిలోక సంచారము, త్రికాల జ్ఞానము. త్రికాల జ్ఞానం అంటే ఏమిటి? మనం గత జన్మలో ఎక్కడ ఉన్నాము, వచ్చే జన్మలో ఎక్కడ ఉంటాము, ఇది త్రికాల జ్ఞానం. త్రిలోక సంచారం అంటే అన్ని లోకాలు తిరగాలి. భూభువర్ సువర్ లోకాలు, జన మహా తపో సత్యలోకాలు. ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కే లేదు. త్రికాల జ్ఞానం కావాలి, త్రిలోక సంచారం కావాలి. అది ఆత్మ యొక్క పరిపూర్ణత, సిద్ధత్వము. ఆ సిద్ధత్వం కావాలంటే మొట్టమొదటిది హింసలోంచి అహింసలోకి రావాలి, ధ్యానంలో కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీ మన లోపల సంపాదించుకోవాలి. ఎలాగైతే వ్యాపారం చేస్తే బయట ఉన్న డబ్బు మన దగ్గరికి వస్తుంది. వ్యాపారం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఉద్యోగం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఇంట్లోనే కూర్చుంటే డబ్బు వస్తుంటే ఎలా వస్తుంది? నువ్వు భూమిని దున్నకుండా ఉంటే నీ పంటలు పండిస్తావేంటి? భూమిని దున్నితేనే పంటలు పండిస్తాము. వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తేనే డబ్బులు వస్తాయి. అలాగే ప్రాణాయామం చేస్తేనే, శ్వాస మీద ధ్యాస పెడితేనే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనలో ఉన్న రాక్షసత్వం అంతా పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఎవడు చెప్పకుండా మనకి పోతుంది. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే, ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754
999799.